హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'కొత్త అల్లుడి నిజాయితీ'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మా అలా దారుణంగా మాట్లాడకమ్మా. పెళ్ళయి 3 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆయన్నేం అడగగలనమ్మా. 3 రోజుల క్రితం వరకు ఆయన ముక్కు మొహం నాకు తెలవదు. నా ముక్కు మొహం ఆయనకు తెలవదు. ఎలా అడగమంటావమ్మా? ఆయనేమన్నా అనుకోరా అంటూ గింజుకుంది సమీర. అది కాదే, అడిగితే తప్పేంటి? మీరెలాగూ పెళ్లితో భార్యాభర్తలైపోయారు కదా. 3 రాత్రులు కూడా గడిచిపోయాయి. ఇంకా మొహమాటాలేమిటే అంది తల్లి మాధవీలత. ఆ అయ్యాయిలే 3 రాత్రులు. మా మధ్య అలాంటిదేం జరగలేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే సంసారం మొదలు పెడదాంలే అన్నారు. ఇంకా చనువేముంటుంది? ఒకరికొకరం దగ్గరే కాలేదు. మొహమాటం లేకుండా ఎలా అడిగేస్తా? ఆయన అపార్థం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ మన అవసరం అలాంటిది కదా. అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు. మన అవసరాలు తీర్చుకోవడం కోసం అల్లుణ్ణి తెచ్చుకున్నట్టుంది. అది కాదే, బంధుత్వాలు కలుపుకున్నాం కదే. కొంచెం ప్రయత్నించి చూడవే. పాపం మీ అన్నయ్య మొహం చూసైనా అడగవచ్చు కదే. మీ అన్నయ్యకు నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసు కదా. నాకు అన్నయ్య అంటే ప్రాణమేనే. అలాగని చెప్పి నా గౌరవం పోగొట్టుకోమంటారా? అది కాదే, అల్లుడు గారు పెద్ద ఆఫీసర్ కదా. ఒక మాట చెబితే పనైపోతుందంటే. ఈ ఉద్యోగం మీద మీ అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రిటర్న్ టెస్టులు, ఇంటర్వ్యూలు కూడా అయ్యాయి. రిజల్టు ఎంతకు రావడం లేదు. లాబియింగులు జరుగుతున్నాయట. డబ్బు రికమెండేషను ఉంటే గాని ఉద్యోగం వచ్చేలా లేదని వాపోతున్నాడు. మీ ఆయన మంచి హోదాలో ఉన్న పెద్ద ఆఫీసరాయే. ఒక్క మాట చెబితే చాలు పనైపోతుంది. వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. వాడి జీవితం బాగు చేసిన దానివవుతావు. కొంచెం ఆలోచించమ్మా. ఇంకా జాప్యం చేస్తే ఈ ఉద్యోగం కూడా చెయ్యి దాటిపోతుందేమోనని భయపడుతున్నాడే అంది తల్లి. అమ్మా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదనుకుంటానే. ఏం మాట్లాడినా సింపుల్గా ఆ అను ఊ అను ఒక అక్షరంతోనే జవాబిస్తుంటారమ్మా. చాలా రిజర్వ్డ్, సీరియస్గా ఉంటారమ్మా. ఆయన అలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంటే నాకు ఏదోలా ఉంటుంది. సరదాగా ఉండరనుకుంటానే. నాకు అలా ఆయన చూస్తుంటే చచ్చేంత భయం వేస్తుందమ్మా అంది సమీర. అమ్మడు, ఏమనుకోకే. కొంచెం సాహసించి అడగవే. మనం మన అవసరం కదే. ఏమన్నా అన్నా పడాల్సిందే. పిల్లను ఇచ్చుకున్న వాళ్ళం కొంచెం తగ్గే ఉండాలనుకో. మీ అన్నయ్యను దిగాలుగా చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. నీకిచ్చిన కట్నం డబ్బులతో పని జరిపించుకోవచ్చు, కానీ ముందు చెల్లెలు పెళ్ళి ఇంపార్టెంట్ అని అన్నాడే. అంతగా ఏ ఉద్యోగం దొరక్కపోతే ఏ కిళ్ళీ కొట్టో పెట్టుకొని బ్రతకగనులే అని అన్నాడే. ఎంత పెద్ద చదువులు చదివినా మన బీసీలకు ఉద్యోగాలు గగనమే అయిపోతున్నాయి. ఇంత చదువు చదివి కూడా ఒక కిళ్ళీ కొట్టుకే పరిమితమైపోయి మన బ్రతుకులు అక్కడే ఆగిపోవాలటే నా గుండె పగిలిపోతుంది. మనలాంటి మధ్యతరగతి బతుకులు ఎలాగే ఏడుస్తాయే అంది తల్లి ఏడుస్తూ. అమ్మా, ప్లీజ్ అలా ఏడవకే. నేను ఎలాగో అడుగుతానులే అంది సమీర తల్లిని ఓదారుస్తూ. 3 రాత్రులు అయిపోయాయి కాబట్టి అల్లుడు సంజయ్ వెళ్ళిపోవడానికి బట్టలు సర్దేసుకుంటున్నాడు. ఏమండి, వెళ్ళిపోవాలా? ఇంకా కొన్నాళ్ళు ఉండొచ్చు కదా. మన మధ్య అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది కదా అంది సమీర భర్త సంజయ్తో. కుదరదు. ఆఫీసు వాళ్ళు లీవ్స్ ఎక్స్చేంజ్ చేయనన్నారు.
ఇప్పటికే నేను లేక చాలా పనులు పెండింగ్ పడిపోయాయి. అయినా 3 నెలల్లో ఎలాగూ కాపురానికి వచ్చేస్తావు కదా, అందాక ఫోనులో మాట్లాడుకుందాంలే అన్నాడు సంజయ్. సరే. ఏమండి ఏమండి ఏమిటే నసుగుడు? నసుగుడు బేరాలంటే నాకు అస్సలు నచ్చవు. చెప్పేదేదో 2 ముక్కల్లో చెప్పేయాలి. సాగతీతలు నా దగ్గర కుదరవు. అబ్బే ఏం లేదు, ఊరికినే. ఏం పర్వాలేదు, విషయం ఏంటో చెప్పు. నేనేమీ అనుకోనులే. ఏం లేదు, మీ అన్నయ్య గురించేగా, నేను చూసుకుంటాలే. మీకెలా తెలుసన్నట్టుగా భర్త వంక చూసింది. ఇందాక మీరనుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయిలే. మీ అమ్మగారన్నట్టు బంధుత్వాలు కలుపుకున్నాక అటు నుంచైనా ఆ మాత్రం సహాయ సహకారాలు చేసుకోలేకపోతే ఎలా? ఏమండి అంది భర్త సంజయ్ను కౌగిలించుకుంటూ. సమీరా, నేను నిన్ను ఒకటి అడగదలిచాను, ఇస్తావా? నా ఆత్మాభిమానాన్ని గుప్పెట్లో పెట్టుకొని అడగలేక అడుగుతున్నాను. నేను మీకు ఇచ్చేదేముంటుందండి, మేమే మీకు రుణపడిపోయాం. అంత పెద్ద మాటలొద్దులే సమీరా. మా చెల్లి పెళ్ళి కుదిరిందని నీకు తెలుసు కదా. చాలా మటుకు అడ్జస్ట్ చేశాను. కొద్దిగా బ్యాలెన్స్ తక్కువైంది. అది నువ్వివ్వగలవా? మళ్ళీ నీ డబ్బు నీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. నేనెలా ఇవ్వగలనండి? అదే, నీ పేరు మీద 20 లక్షలు బ్యాంకులో వేశారుగా, అది ఇవ్వగలవా? నీ పేరు చెప్పుకొని మా చెల్లి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఓ అదా, నా డబ్బు మీ డబ్బు ఏంటండి? తీసుకోండి, కాదని ఎవరన్నారు? అలా కాదు, ఒక్కసారి మీ వాళ్లకు చెప్పడం భావ్యం కదా. లేకపోతే ఆడపుల్ల సొమ్ము వాడేసుకున్నానన్న అపఖ్యాతి నాకు వస్తుంది. ఎంతైనా అది నీ డబ్బు, నీ జాగ్రత్త కోసం మీ వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బు అన్నాడు సంజయ్ కొంచెం సిగ్గుపడుతూ. అబ్బా, అలాగేమీ అనుకోరులేండి, వాళ్ళకేమీ చెప్పనక్కర్లేదు, తీసుకోండి. ఆహా, అలా కాదు, ఒక్కసారి మీ వాళ్లకు చెప్పు. నీ పేరు మీద వేసిన అది వాళ్ళ డబ్బు, నాకు దాని మీద అధికారం లేదు. ఏదో కొద్ది కాలం అడ్జస్ట్మెంట్ అంతే. నీ డబ్బును పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తాను, ప్రామిస్. నేను మాటంటే మాటే, అంత ఖచ్చితంగా ఉంటాను. ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు బయట అప్పు చేయలేదు. ఇప్పుడు అప్పు చెయ్యాలంటే తల కొట్టేసినంత అవమానంగా ఉంటుంది. అందుకే ఎటూ పాలుపోక నిన్ను అడిగాను సమీరా, ఏమనుకోకు. అయ్యో ఏమిటండి మీరు, ఆ డబ్బు మీకే ఇచ్చారు, ఏదో నామకే వాస్తు అన్నట్టుగా నా పేరు మీద వేశారంతే. అల్లుడు గారు ఎప్పుడైనా అడిగితే వెంటనే ఇచ్చేయమని కూడా చెప్పారు. ఇలా ఒక ఆడపిల్ల డబ్బు తీసుకుంటున్నందుకు నాకు చాలా సిగ్గుగా అవమానంగా ఉంది సమీరా. కానీ మా చెల్లికి మంచి సంబంధం వచ్చింది, కాదనలేకపోతున్నా. ఒక ఆడపిల్ల సొమ్ము మరొక ఆడపిల్లకు పనికి వస్తుందంటే ఎవరైనా కాదంటారా? అలా కాదులే, ఒక్కసారి మీ వాళ్ళ పర్మిషన్ తీసుకో. త్వరలో నేను ఏదైనా లోను రేజ్ చేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఏమండి, మాటి మాటికి నీ డబ్బు అని అనమాకండి. నాకేదోలా ఉంది. మీరు ఇలా అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, తీసుకోండి. అలా అడగవద్దులేండి, మీకు చిన్నతనంగా ఉంటుంది, నాకు చిన్నతనంగా ఉంటుంది. మమ్మాటికి అది మీ డబ్బే. పెళ్ళయి 4 రోజులు కూడా కాలేదు, అల్లుడు అప్పుడే డబ్బు అడిగేస్తున్నాడని మీ వాళ్ళేమన్నా అనుకుంటే నేను తట్టుకోలేను. అలా ఏమనుకోర్లేండి,
నాది పూచి. అసలు ఇచ్చినట్టు వాళ్లకు తెలవనవసరం లేదు. సరేనా? మీరు అలా అనుకుంటే మేమెలా అనుకోవాలి? పెళ్ళయి 4 రోజులు కూడా కాకుండా మా అన్నయ్య ఉద్యోగం గురించి అడిగాము కదా, మరి దానికేమనుకోవాలి? మీరేమీ ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. సమీర, రాను రాను సంబంధ బాంధవ్యాలన్నీ ఆర్థిక సంబంధాలైపోతున్నాయి. ఎంత వద్దని అనుకున్నా చివరకు డబ్బు దగ్గరే జీవితాలు ముడిపడి ఉంటాయి. ఇలాంటివి నాకు ససేమేరా నచ్చవు. కానీ తప్పడం లేదు. ఏం చేస్తాం చెప్పు సమీర. నీ దయ వల్ల మా చెల్లి పెళ్ళి దర్జాగా జరిగిపోతుంది. నాకు సంతోషం చాలు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నాకేం రుణపడి ఉండాలాంటివి నచ్చవు. మీరు ప్రేమగా ఉంటే చాలు అంది సమీర. నిజం అల్లుడు గారు. సమీర చెప్పింది అక్షరాల నిజం. మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా ఉండండి. మా తల్లిదండ్రులకు అదే మీరు మాకిచ్చే గొప్ప బహుమానం అంది అత్త మాధవీలత. అల్లుడి చేతిలో ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్ పెడుతూ వెంటనే అత్తగారి పాదాలకు నమస్కారం చేశాడు సంజయ్. అల్లుడిని లేవదీసి నుడితిని మీద ముద్దు పెట్టుకుంది. అల్లుడు గారు, మీరు ఎంత పెద్ద ఆఫీసర్లైనా ఏనాడు ఒక్క పైసా లంచం ఆశించలేదు. నీతి నిజాయితీలు మీకు 2 కళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు అలా ఉండటం లేదు. మీరు గనుక అందరిలా ఉంటే ఈపాటికే కోటాను కోట్లు గడించేవారు. మీ మంచితనపు ఆ సిన్సియారిటీయే మాకు నచ్చింది. అక్రమంగా సంపాదించే ప్రజలు రక్తం సొమ్ముతో నా కూతురుని పోషించేవాడు మాకు వద్దు అని అనుకున్నాం కనుకే మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది అల్లుడు గారు. మీ మంచితనం ముందు మేమెంత, మా బ్రతుకులెంత. మీరు తలుచుకుంటే మాకంటే గొప్ప సంబంధమే చేసుకునేవారు. కానీ మా పద్ధతులు మీకు నచ్చబట్టే కదా మీరు మా సంబంధం చేసుకున్నారు. కోట్లిస్తామన్నా వద్దని మా సంబంధం చేసుకున్నారని మాకు తెలిసింది. మీలాంటి మంచి మనసున్న అల్లుడు దొరకటం మా అందరి అదృష్టం అల్లుడు గారు. మీ క్యారెక్టర్కు విలువ కట్టగలిగే వారెవరున్నారా ఈ భూ ప్రపంచం మీద? సిన్సియారిటీయే దైవత్వం. అల్లుడు గారు, మీకు మా హృదయపూర్వక జోహార్లు అంది మురిపెంగా అత్త మాధవీలత అల్లుడిని మెచ్చుకుంటూ. సమీర భర్త వంక అపురూపంగా చూడసాగింది. ప్రజల హృదయాలలో కలకాలం నిలిచిపోయే నీతి నిజాయితీలే ప్రాణంగా భావించి ఉద్యోగులందరూ శతసహస్ర కోటి జోహార్లు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.